సమయమును వృధా చేయక వాక్యమును చదువుకొని ముందుకు వెళ్దామండి. జ్ఞాని అయిన ప్రసంగి 12వ అధ్యాయములో 1-2 వచనాల సారాంశం ఎలాగుంటుంది. దుర్దినములు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. ఈ రోజుల్లో యూత్ ఉంది. ఈ యూత్కి టాలెంట్ ఉంది. యూత్కి ఏముందండి? టాలెంట్ ఉంది. టాలెంట్తో పాటు ఈ రోజుల్లో టెక్నాలజీ కూడా ఉంది. ఏముందండి? టెక్నాలజీ. మీరు మామూలు యూత్ కాదు, జనరేషన్ జెడ్ యూత్. 1997 2012 మధ్యలో పుట్టిన వారిని అందరినీ కూడా జన్ జెడ్ పీపుల్స్ అంటారు. మీరెవరండి? మామూలు కాదు, జనరేషన్ జెడ్, జన్ జెడ్. మరి మీకు టాలెంట్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇంకా ఏముందంటే డిజైర్. దీన్నే డ్రీమ్స్ అనొచ్చు మనం. మరెక్కడ చూస్తే యూత్ని మిమ్మల్ని దేవుడు ఎలా చేశాడంటే టాలెంట్ ఉన్నవారుగా చేశాడు, టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చాడు, మీకు డ్రీమ్స్ కూడా ఇచ్చాడు. అంటే మీరు ఎలాగంటే T+T+D. టీ అంటే టాలెంట్, టీ అంటే టెక్నాలజీ, డి అంటే డ్రీమ్స్. ఈ మూడిటికి సమ్మేళనముగా యూత్ని ఎక్కడ దేవుడు పెట్టాడంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన చాలా గొప్పవాడు. టాలెంట్ ఉంది. దేవుడిచ్చిన టాలెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టాలెంట్ని పక్కన పెట్టి కొంతమంది ఏం చేస్తారంటే వారు అతి తెలివితోటి అతిగా ప్రవర్తిస్తూ ఉంటుంటారు. ఒక కుర్రాడు పెళ్లి చూపులకి వెళ్ళాడు. అందరూ అన్నారు, అరే అమ్మాయిని ఏదోటి అడగరా అన్నారు. పెళ్లి కొడుకు ఏమన్నాడంటే మీరు ఏం చదువుకున్నారండి అని అడిగాడు. ఎవరిని? పెళ్లి కూతురు. ఆ పెళ్లి కూతురు ఏమంటుందంటే TFIAS చదువుకున్నానంటుంది. TFIAS. ఇడు కంగు తిన్నాడు. ఇదేంటి TFIAS? నేను ఎక్కడా వినలేదు. IAS అనేది ఉంటుంది, TFIAS ఏంటి? ఓహో, ఇది దానికంటా పెద్ద చదువేమో అనుకున్నాడు. ఈడెంత చదివాడు మనకు తెలుసు. దానికంటే పెద్ద చదువేమో అన్నాడు. సరే, పెళ్లి కూతురు నచ్చింది, పెళ్ళి అయిపోయింది. ఒకరోజు గుర్తొచ్చింది వీడికి. గుర్తొచ్చి ఏవే ఆ రోజు పెళ్లి చూపుల్లోని TFIAS చెప్పావు కదా, అసలు దాని అర్థం ఏంటి? TFIAS అంటే అర్థం ఏమిటి అని అడిగాడు. అడిగితే టీ అంటే 10th క్లాసు, F అంటే ఫెయిల్డ్, I అంటే ఇన్ను, ఏ అంటే ఆలు, ఎస్ అంటే సబ్జెక్ట్. 10th క్లాస్ ఆల్ సబ్జెక్టుల్లో నేను అది. దీన్ని ఏమంటారంటే టాలెంట్ అంటారు. ఈ టాలెంట్ దేవుడిచ్చిన టాలెంట్ కాదు. ఈ టాలెంట్ అయితే దేవుడిచ్చిన టాలెంట్ కాదు. ఇది అపవాది తీసుకొచ్చిన టాలెంట్. మరి మీకు ఇచ్చిన టాలెంట్లు ఏంటి? దేవుడు అద్భుతమైన టాలెంట్లు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన ఆ టాలెంట్ల ద్వారా మేము ఎలాగ ఉన్నత స్థితికి వెళ్ళాలి, సరైన స్థానానికి వెళ్ళాలి అనేది మీకే దేవుడు మీ ఎదుటే పెట్టి ఉంచేశాడు. అసలు ప్రశ్న ఏమిటంటే దేవుని ఉద్దేశం మీ మీద ఉందా లేదా? నా ప్రశ్న, నీ మీద దేవుని ఉద్దేశం ఉందా? ఏమోండి నాకు తెలియదు. నీ మీద ఉందా? నాకు అసలు తెలియదండి. మనందరి మీద దేవుడికి తన యొక్క గొప్ప గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. యువతీ యువకులందరి మీద దేవునికి గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. అయితే ఆ గొప్ప గొప్ప ఉద్దేశాలు ఉన్నప్పుడు ఆ ఉద్దేశాలను అందుకోవడానికి మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూస్తూ వెళ్ళాలి. మరి సంసోను బలవంతుడు, ఆయన చాలా బలవంతుడండి కదా. ఆయన చరిత్రను చదివితే గొప్ప బలవంతుడు. దావీదు
చాలా గొప్పవాడు. ఒక్క రాయితో గొలియేతును పడగొట్టేశాడు. గొప్పవాడు. యోసేపు అయితే చాలా పవిత్రముగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. మరి వారిని గొప్పగా చేసింది ఏమిటంటే, వారు యవ్వనములో వారు జీవించిన జీవితము, వారు యవ్వనములో వారు తీసుకున్న నిర్ణయాలు. యవ్వనములో నువ్వు మంచి నిర్ణయాలు తీసుకుంటే నీ జీవితాన్ని దేవుడు ఎక్కడికో తీసుకెళ్తాడు. యవ్వనములో నువ్వు చెడిపోయిన నిర్ణయాలు తీసుకుంటే అపవాది నిన్ను అధాపాతాళానికి తొక్కేస్తాడు. ఇవి రెండే. అయితే మరి యవ్వనం అనేది ఏమిటి? చాలా మంది యువకులు ఏమనుకుంటారంటే, నా జీవితం ఏటోళ్ళే, ఎలా పోతుందిలే, అలా పోతుందిలే, ఇంకేముంది, నాకు ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, నాకు విలువ లేకుండా పోతుంది. ఇంట్లో అమ్మ విలువ ఇవ్వట్లేదు, నాన్న విలువ ఇవ్వట్లేదు, ఇంట్లో వాళ్ళు విలువ ఇవ్వట్లేదు. నా విలువ ఏమిటి? ఒక కుర్రాడట, నా విలువ ఏమిటి అని చెప్పి అందరూ నన్ను ఇలాగే చూస్తున్నారు, చీప్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు మనసులోని. ఏ జాబు రావట్లేదు, చదువులో ముందుకెళ్ళకపోతున్నాను, నా బ్రతికి ఇలాగైపోతుంది అని చెప్పి మనసులో దుఃఖపడుతూ పడుకుంటున్నాడు. మన దేవుడు ఊరుకుంటాడా? వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి నువ్వెందుకు బాధపడతావు అని చెప్పి దేవుడు ఆయన చేతిలో ఉన్న ఒక రాయిని ఆ కుర్రాడి చేతికి ఇచ్చాడు. ఇచ్చి, ఇదిగో ఇది నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు తిరుగు, ఇక్కడికి చాలా మంది దగ్గరికి తిరుగు, దీని విలువ ఎంతో, దీని వాల్యూ ఏంటో తెలుసుకుని రా. ఈ రాయిని ఎంత మాత్రము నువ్వు అమ్మకూడదు. ఈ యువకుడికి చాలా ఆనందం వచ్చింది. ఈ యువకుడు ఏం చేశాడంటే, దేవుడు చెప్పినట్టే ఆ రాయిని ఒక ఫ్రూట్ స్టాల్ ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి, పండ్లు అమ్ముకున్న వాడి దగ్గరికి, ఏవండి దీని విలువ ఎంత అని అడిగాడు. అడిగితే ఆ పండ్ల వ్యాపారి అన్నాడు, అది పట్టుకుని దీనికి 5 పళ్ళు ఇస్తాను, తీసుకుంటావా అన్నాడు. లేదు, నా రాయి నాకు ఇచ్చేయండి అని వచ్చేసాడు. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఈ కుర్రాడికి ఒక కూరగాయల వ్యాపారస్తుడు కనపడ్డాడు. చాలా కూరగాయలు ఉన్నాయి. ఏమండి దీని విలువ ఎంత అని అతని చేతిలో పెట్టాడు. పెడితే అతను అన్నాడు, దీనికి ఒక 10 కేజీలు కూరగాయలు ఇచ్చేస్తాను, నాకు ఇస్తావా అన్నాడు. నో ఇవ్వనండి, ఇచ్చేయండి అన్నాడు. ఇలా కాదని చెప్పి ఒక బంగారపు కొట్టు రన్ చేస్తున్న షావుకారు దగ్గరికి పట్టుకెళ్ళాడు. ఆ షావుకారు ఆ రాయిని చూసి చాలా ముచ్చట పడ్డాడు. నీకు 5 లక్షలు ఇస్తానయ్యా, నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది, నాకు ఇచ్చే. నేను ఇవ్వనండి, వీడికి ఇంకా డబ్బులు కావాలని అలాగలా పెంచుకుంటూ 4 కోట్లు ఇస్తాను, ఇచ్చే అన్నాడు. నేను ఇవ్వనండి, నాకు ఇచ్చేయండి అన్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ అతను ఎక్కడికి వెళ్ళాడంటే, డైమండ్ షాప్ రన్ చేస్తున్న ఒక వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్ళి, ఏమండి దీని విలువ ఎంత నాకు చెప్పండి అంటే, ఆ రాయిని పరీక్షించి, ఇది చాలా విలువైనది, దీన్ని కొనాలంటే నా బ్రతుకు సరిపోదు, నా బ్రతుకే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఎవడు బ్రతుకు కూడా సరిపోదు, అంత విలువైనది ఇది. ప్రపంచంలో ఉన్న వాటికంటే విలువైనది ఈ రాయి, దీన్ని వజ్రము అంటారు, ప్రపంచంలో పేరెన్నికగన్న వజ్రం. ఆ రాయిని తీసుకుని మరలా దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడి దగ్గరికి వచ్చి విషయం అంతా చెప్పాడు. అవునయ్యా, నిన్ను ఈ లోకములో ఉన్న వాళ్ళు వారి వారి స్థాయిని బట్టి నీకు విలువను నిర్ణయించారు. ఒక్కొక్కడికి ఒక్కొక్కలా కనబడ్డావు. మరి నువ్వు నాకైతే విలువైన వజ్రానువు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన దేవుడికి మీరందరూ విలువైన వజ్రాలు. యు ఆర్ ప్రెషియస్ డైమండ్స్. విలువైన వజ్రాలు మీరు, మూల్యమైన నిధులు మీరు. అసలు యవ్వనం అంటే ఏమిటి? యవ్వనం అంటే ద టైమ్ ఆఫ్ పవర్. ద టైమ్ ఆఫ్ పవర్. యవ్వనంలోనే మనకి గొప్ప శక్తి ఉంటుంది, మీలో పవర్ ఉంది. యవ్వనం అనేది
శక్తి గలది. రెండవది ఏంటంటే యవ్వనము ద టైమ్ ఆఫ్ డిసిజన్. యవ్వనములో తీసుకున్న నిర్ణయాలు చాలా బలముగా ఉంటాయి, చాలా దృఢముగా ఉంటాయి. టైమ్ ఆఫ్ డిసిజన్, నిర్ణయాలు తీసుకోగలుగుతాం, ధైర్యంగా తీసుకోగలుగుతాం. మూడవది ఏంటంటే యవ్వనం అనేది ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్ని మీరు ఊహించుకునేలాగా, మీ ఫ్యూచర్ని మీరు నిర్మించుకునేలాగా, మీ భవిష్యత్తుని మీరు కట్టుకునేలాగా యవ్వనము మీకు ఉపయోగపడుతుంది. యవ్వనం మీకు దోహదపడుతుంది. ఎలాగ మా ఫ్యూచర్ని నిర్మించుకుంటాం? పవర్ ఎలాగుంది మాకు? డిసిజన్ ఎలా తీసుకుంటాం అంటే అందులోనే ఉంది. నువ్వు డాక్టర్ కావాలని ఒక డ్రీమ్ ఉంది నీకు. దానికోసం నీకు ఏమొస్తుంది? చదవాలనే శక్తి నీకు నువ్వే తెచ్చుకుంటావు. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. అంతేకాదు డిసిజన్ తీసుకుంటావు. నువ్వు ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, నేను ఎలాగ మార్చుకోవాలి. అంతేకాదు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటావు. డాక్టర్ అయిపోయిన తర్వాత స్పెషలైజేషన్ చెయ్యాలి. ఇంజనీర్గా చదవాలనుకుంటున్నారు మీరు చాలామంది. నేను ఏ కోర్సు తీసుకోవాలి, ఏదైతే ఇప్పుడు నేను తొందరగా ఎదగలను, ఏదైతే నేను నా ఫ్యూచర్ని చక్కగా నిర్మించుకోగలను, ఇవన్నీ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకునే టైము, ఆ ఏజ్ యూత్, యవ్వనం. ఇలాంటి యవ్వనము మీది. మీలో ఏముందండి? పవర్ ఉంది. మీలో ఏముందండి? డిసిజన్ చేసుకునే శక్తి ఉంది. మీలో ఏముంది? ఫ్యూచర్ని కన్స్ట్రక్షన్ చేసుకునే ఆలోచనలు కూడా ఉన్నాయి. సరిగ్గా ఈ టైంనే సాతానుగాడు పొంచి ఉండి ఏం చేస్తాడంటే యూత్ని లక్ష్యం చేసుకొని వారిని దెబ్బ కొట్టాలని చూస్తాడు. ఇదే టైం వారిని దెబ్బ కొట్టాలి, ఏదో విధంగా దెబ్బ కొట్టాలి, ఏదో విధంగా వారిని పడగొట్టాలి, ఏదో విధంగా వాడి దృష్టి మరలించాలి. సాతానుగాడు ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే యూత్ దేవుని చేతిలో పడితే సమాజం మొత్తం మారిపోతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. యూత్ దేవుని చేతిలో పెడితే సమాజం మొత్తం మారిపోతుందండి. దురదృష్టవశాత్తు మనం చూడండి, ఆ సోషల్ మీడియాలో యూత్ ఎలా ప్రవర్తిస్తుందో చూస్తాం. ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్నారు. వారు ఎవరి చేతిలో పడ్డారు? సాతాను చేతిలో పడ్డారు. అదే కావాలి వాడికి. దేవుని కృపను బట్టి మీరెవరో వాడి చేతిలోకి వెళ్లకుండా దేవుని చేతిలోకి వచ్చారు. మరి జోసెఫ్, డేవిడ్, జెర్మియా, దానియేల్, తిమోతి వీరందరూ కూడా యవ్వన ప్రాయంలోనే దేవునికి విధేయత చూపారండి. వీళ్ళంతా ఏం చేశారు? దేవుని స్వరం విన్నారు, దేవుని మాట విన్నారు, దేవునికి విధేయత చూపారు. దేవుడు మార్చిన జీవితమట ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందట. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మార్చిన జీవితం ఏం చేస్తుందండి? ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఏమో రేపొద్దున నువ్వు ఏదైనా కంపెనీకి CEO అయ్యి అక్కడున్న ఆ స్టాఫ్నంతటినీ ప్రభావితం చేయగలవేమో. ఎక్కడి నుండి వచ్చింది ఈ అమ్మాయి? పలానా మౌంట్ కర్మెల్ చర్చి నుండి, వారి సహవాసం నుండి దేవుని దీవెన పొంది మన మధ్యకి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకంటాడు, ఏ లైఫ్ చేంజ్డ్ బై గాడ్ అస్టోనైజెస్ ద వరల్డ్. ఆశ్చర్యపరుస్తుంది ప్రపంచాన్ని. నీ జీవితము, యువతగా యువకుడిగా మీ జీవితము దేవుని చేతిలోకి వస్తే మీ ద్వారా ప్రపంచము నివ్వెరపోతుందట, ఆశ్చర్యపోతుందట. ఎన్నో గొప్ప ఫలాలు ప్రపంచం అనుభవిస్తుంది. ఈ ప్రపంచములో క్రైస్తవుడే మానవులు అనుభవించదగిన ఫలాలన్నిటినీ కూడా డిస్కవర్ చేశాడు, ఆవిష్కరించాడు. ఈ లైట్ మన మీద కొడుతుందంటే
ఇది ఒక క్రైస్తవుడు ఆ క్రైస్తవుల్లో దేవుడి పెట్టిన టాలెంట్, ఆ క్రైస్తవుల్లో దేవుడి పెట్టిన టెక్నాలజీ, ఆ క్రైస్తవుల్లో దేవుడి పెట్టిన డ్రీమ్. అంతే కదా. ఈ రోజుల్లో సెల్ ఫోన్ మన చేతిలో ఉందంటే దేవుని ఉద్దేశం అది. వారికి ఆ టాలెంట్ ఇచ్చాడు, టెక్నాలజీ ఇచ్చాడు, ఒక మంచి ప్రజలకు ఉపయోగపడే వాటిని కనుగొనేలాగా చేశాడు. అందుకే ప్రపంచము క్రైస్తవ పిల్లల్ని, క్రైస్తవ యువతీ యువకుల్ని చూసి ఆశ్చర్యపోతుంది. మరి ఎందుకు దేవుడు మనల్ని చూజ్ చేసుకుంటున్నాడు? వై డస్ గాడ్ చూజ్ యూత్? ఎందుకు దేవుడు మిమ్మల్ని ఎంచుకుంటున్నాడు? యూత్ని దేవుడు ఎందుకు ఎంచుకుంటున్నాడు? ఇందాక చెప్పుకున్నాము, యూత్లో ఏముంది? పవర్. దాన్ని మనం ఏమని పిలవచ్చు? స్ట్రెంగ్త్ అని పిలవచ్చు. యూత్లో ఏముందండి? పవర్ ఉంది. యువతలో శక్తి ఉంది. ఆ శక్తి దేవునికి కావాలి. ఆ శక్తి ఎవరికి కావాలి? దేవుడికి కావాలి. బిల్లీ గ్రామ్ గారు అంటారు కదా, యంగ్ పీపుల్ ఆర్ ద ఫ్యూచర్ అంబాసిడర్స్ ఆఫ్ ద క్రైస్ట్. యవ్వన పిల్లలట భవిష్యత్ క్రీస్తు రాయబారులట. మేము ఎలా రాయబారులంగా అవుతామండి? యవ్వన ప్రాయంలో నువ్వు దేవుని మీద, క్రీస్తు మీద, యేసు మీద ఆధారపడి నువ్వు టాలెంట్ని, టెక్నాలజీని, డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత నువ్వు ఏదో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయావు అనుకో, అక్కడ ఆ ప్రజలందరూ కూడా నిన్ను బట్టి ప్రభావితం అవుతారు. నువ్వు అక్కడ అంబాసిడర్, క్రీస్తును చూపిస్తున్నావు, క్రీస్తు రాయబారిగా ఉంటున్నావు. నువ్వు ఒక కంపెనీకి పెద్ద ఇంజనీర్ అయిపోయావు అనుకో, సాఫ్ట్వేర్కి ఇంజనీర్ అయిపోయావు అనుకో, మంచి జాబ్ పొజిషన్లోకి వెళ్ళిపోయావు అనుకో, అక్కడ నువ్వెవరమాట? అంబాసిడర్ అంటే రాయబారివి. క్రీస్తును నీ జీవితం ద్వారా వారికి చూపిస్తాను. అందుకే దేవుడు ఎన్నుకుంటున్నాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనములో యవ్వనస్తుల బలము వారికి అలంకారం అని ఉంటుంది. ఈ అలంకారం అనే మాటకి ఇంగ్లీష్లో గ్లోరీ అని ఉంటుంది. ఈనాడు చాలా మంది ఆ యవ్వనస్తులు వారు బలాన్ని ఏం చేస్తున్నారంటే అలంకారప్రాయంగా మార్చుకుంటున్నారు. అఫ్ కోర్స్ పూర్వకాలంలో అయితే ఎక్కువ మంది నగల ద్వారా, వారు ధరించిన వస్తువుల ద్వారా, వారు వేసుకున్న బట్టల ద్వారా ప్రదర్శనలు ఇచ్చేవారు. అంటే నాకు మంచి నగలు ఉన్నాయి, అలంకారం చేసుకోవడానికి ఇవి జ్యువెలరీస్ ఉన్నాయి అని చెప్పి అనుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. మీ యువత ఎప్పుడు ఎలాంటి చెత్త ట్రెండ్లో మాత్రం పడద్దు. ఏమిటి ఆ ట్రెండ్ అంటే అలంకారముగా వారు ఏం చేసుకుంటున్నారంటే ఇప్పుడు వారు బాడీస్ని, వారి శరీరాన్ని టాటూస్ ద్వారా మలినం చేసుకుంటున్నారు. దేవుడు హాయిగానే బంగారంలా మెరిసిపోయే చర్మం ఇస్తున్నాడు. ఎంతో అందంగా ఉంటున్నారు వాళ్ళు. బంగారంలా మెరిసిపోయే శరీరం ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సాతానుగాడు ఉచ్చులో పడి ఆ టాటూస్ వేయించుకుంటున్నారు. ఆ టాటూస్ వేయించుకుంటున్న వారు అక్కడ నుండే సాతాను వలలోకి వెళ్ళిపోతున్నారు. ఇది అలంకారం కాదు. క్రైస్తవ పిల్లలు అలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. పచ్చబొట్లు పడిపించుకునే వాడిని దేవుడు ద్వేషిస్తున్నాడు, అసహ్యంగా చూస్తున్నాడు. అవి మనకి కూడదు. ఈ పిల్లలకి బలం అలంకారంగా ఎలాగుందంటే ఈ యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లల్లో ఉత్సాహం ఉంటుంది, వారికి కలలు ఉంటాయి. నేను డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, ఐఏఎస్ అవ్వాలా, ఐపీఎస్ అవ్వాలా, మంచి సేవకుడు అవ్వాలా, దేవుణ్ణి ప్రతి చోట నేను ఘనపరచాలా, ఇలాంటి కలలు ఉంటాయి. అలాగే వారిలో ధైర్యం కూడా ఉంటుంది. యూత్లో ఏముంటుంది? ధైర్యం ఉంటుంది.
దేవుని రాజ్యాన్ని కట్టే వారిలో ఉన్న శక్తిని, వారిలో ఉన్న ధైర్యాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన రాజ్యం కట్టడానికి ఉపయోగించుకుంటాడు. యూత్ చాలా విలువైన వారు, అందుకే దేవుని చేతిలో మీరు విలువైన వజ్రాలు. డేవిడ్ అంటే దావీదు మహారాజు చిన్నతనంలోనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది చాలా ధైర్యవంతమైన నిర్ణయం, సాహసోపేతమైన నిర్ణయము. ఎంతో ఎత్తరైన బలవంతుడైన గొల్యాతుకి ఎదిరెళ్ళాడు. గొల్యాతుకి ఏం చేశాడండి? ఎదిరెళ్ళాడు. మీ ముందు చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి. అయ్య బాబు, ఇంత చదువు నేను చదవగలనా? కాదు కాదు, మీకు ధైర్యం ఇస్తున్నాడు దేవుడు. అంత పెద్ద చదువు నువ్వు చదవగలవు. దావీదుకు ఒకటే, సజీవుడైన దేవుడు నాతో ఉన్నాడు, నా వెనక ఉన్నాడు, అంతే. ఇక ఏం చూసుకోలేదు. వాడు ఎంత ఎత్తైన వాడైతే మాత్రం, వాడు ఎంత ఆ యుద్ధోపకరణాలు ధరించుకుంటే మాత్రం విజయం నాదే, విజయం నాదే. నీ టార్గెట్, నీ గురి, నీ ఆలోచన, నీ డ్రీము ఏం కావాలంటే విజయం నాదే. అందుకే దేవుడు యూత్ను ఎన్నుకుంటున్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఈరోజు ఎన్నుకుంటున్నాడు. ఇక రెండవదిగా చూస్తే యూత్ డిసిజన్ డిటర్మైన్స్ ఆఫ్ లైఫ్. మీరు తీసుకున్న నిర్ణయాలు మీ జీవితాన్ని ప్రభావితం చేసేస్తాయట. మీరు ఒక పదునైనా కత్తి లాంటి వారు. కత్తికి ఏముంటుందండి? పదునుంటుంది. షార్ప్గా ఉంటారు మీరు. మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే షార్ప్గా ఉంటాయి. ఈరోజు నువ్వు యువకుడుగా, యువతిగా ఎలాంటి రకమైన డిసిజన్, నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటావో ఆ నిర్ణయమే నీ జీవితాన్ని ప్రభావితం చేయాలి. నిర్ణయాలు ఏమిటంటే ఫ్యూచర్ కోసం ఆలోచించాలి. ఫ్యూచర్ కోసం ఆలోచించాలి. ఫ్యూచర్లో నేను ఇది చేస్తే నా లైఫ్ చాలా బాగుంటుంది, నా లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎలాగున్నాను, ఫ్యూచర్లో నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, నా నిర్ణయాన్ని ఆయన సమర్థిస్తున్నాడు. ఫ్యూచర్లో నేను నా గోల్ను సమీపించాననుకో, నా లైఫ్ సెటిల్ అయిపోతుందని ఆలోచన, ఆ థాట్ ఇప్పుడే నీ మైండ్లో పడిపోవాలి. అంతేకాకుండా నువ్వు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల నీ లైఫ్ ఎక్కడికో వెళ్ళినప్పుడు నీ ఫ్యామిలీ అంతా ఏమవుతుందంటే హ్యాపీగా ఉంటుంది. నీ ఫ్యామిలీ ఏమవుతుంది? హ్యాపీగా. పెద్ద ఉద్యోగంలోనే ఉన్నావు, లేదా పెద్ద స్థాయిలో ఉన్నావు, పెద్ద స్థితికి వచ్చేసావు. నిన్ను బట్టి నీ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే, వారు మాకేం లోటు మా అమ్మాయి ఉంది, మాకేం లోటు మా అబ్బాయి ఉంది. నీ ఫ్యామిలీ ప్రభావితం అవుతుంది. ఫ్యూచర్లో నువ్వు తీసుకున్న ఆ నిర్ణయాన్ని బట్టి నీ స్పిరిచువల్ లైఫ్ బాగుంటుంది. నీ స్పిరిచువల్ లైఫ్. నేను ఆ రోజు యూత్ మీటింగ్లో ఈ మాటలు విన్నా, ఆ మాటలను బట్టి నా జీవితాన్ని నేను కరెక్ట్ చేసుకోవటం మొదలుపెట్టాను. ప్రతి విషయంలోనూ కరెక్ట్ చేసుకోవటం మొదలుపెట్టాను. మొదలుపెట్టి నేను అనుకున్న ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకున్నాను. దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్ని, దేవుడు నాకు ఇచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని నేను ఇప్పుడు ఈ స్థితికి వచ్చాను. ఆ స్థితికి రావడానికి కారణం ఎవరంటే నేను నమ్మినా యేసయ్య. నేను నమ్మినా యేసయ్య. నీ స్పిరిచువల్ లైఫ్ కూడా బాగుంటుంది. మరి నువ్వు సరైన నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత నీ సర్వీసెస్ కూడా దేవుడికి బాగుంటాయి. ఏమిటి నేను చేయవలసిన సర్వీసెస్? విలియమ్స్ గారు చెప్పారు. ఒక అబ్బాయి ఉన్నాడు, ఎక్కడో అబ్రాడ్లో ఉద్యోగంకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి నేను వచ్చి ఉద్యోగం చేయడానికి కారణం ఏమిటంటే నా యేసయ్యే, నేను ఆ మందిరంలో దీవించబడటమే అని అనుకుని
ఆ ఉద్యోగం వచ్చిందని చెప్పి మరిచిపోకుండా ఆయన ఏం చేస్తున్నాడట, ప్రతి నెల సర్వీస్ చేస్తున్నాడు. ఆయన రాకపోయినా దాని ద్వారా ఇలాంటి మీటింగులు ఎన్నో పెట్టించగలుగుతారు. దాని ద్వారా ఉద్యోగ సేవలు పెట్టించగలుగుతారు. నీ సర్వీసెస్ అంత మాత్రమేనా? నీ సర్వీసెస్ నువ్వు పనిచేస్తున్న చోట్లలో కూడా ప్రభావితం చూపిస్తాయి. వారు సర్వీసెస్ పరిచర్య మనం ఎక్కడ చేయాలి? పనిచేసే చోట్లో చేయాలి, వెళ్తున్న చోట్లో చేయాలి, ఉంటున్న చోట్లో చేయాలి. ఇవన్నీ కూడా మనం తీసుకున్న ఒకే ఒక నిర్ణయం మీదే ఆధారపడి ఉంటాం. తీసుకునే ప్రతి నిర్ణయము కూడా ప్రభువుని అడిగి ప్రభు చిత్తంతో తీసుకుంటే మనకి చాలా 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 ఉన్నతమైన స్థితిని దేవుడు ఇస్తాడు. మరి ఇలాంటి యువతిని మంచి నిర్ణయాలు తీసుకోకుండా, మంచి మార్గాలు పోకుండా చేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. యూత్ ఎదుర్కొనే 3 ప్రమాదాలు ఉంటాయి. అవి ఎవరి ద్వారా? సాతానుడు ద్వారా. మీరు సమాజానికి, కుటుంబానికి మీకు ఉపయోగకరంగా ఉండకూడదు. ఏమిటి అవి 3 అంటే, 1 అట్రాక్షన్ టు సిన్, పాపానికి ఆకర్షించబడేలాగా చేయటం. ఈ ఏజ్ అలాంటిది. అందుకే దీన్ని టీనేజ్ అన్నారు. ఆ దేవుడు ఈ యువకుల్ని తన శక్తిని తన రాజ్యాన్ని కట్టడానికి ఉపయోగించాలనుకుంటే వీడేం చేస్తాడంటే, పొంచి ఉండి ఏం చేస్తాడు? పాపపు ఆకర్షణలోనికి తీసుకెళ్తాడు. వాడు ఏం చేస్తాడంటే, ఎంజాయ్ యువర్ లైఫ్ అంటాడు. ఏం చెప్తాడు? ఎంజాయ్. ఫాలో యువర్ హార్ట్. నీ హృదయంలో ఏదైనా తలంపు పుట్టిందా? చేసేయ్. పాపం కాదు, తప్పు కాదు. లైఫ్కి ఏది ఎంజాయ్ అనిపిస్తా, ఎంజాయ్మెంట్ నువ్వు ఈ వయసులోనే చేసేయాలి. ఈ వయసే నీకు సరైందని చెప్పి సాతానుడు నీ మైండ్లో లేనిపోని ఆలోచనలు రేపుతాడు. అప్పుడు నువ్వు యేసు ప్రభువులా ఏమనాలంటే, సాతానా నా వెనకకు పో అనాలి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము ఏమంటుందంటే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. మరి ఎవరి వలన పుట్టినవి? సాతానుడు వల్ల పుట్టినవి. వాటిని సాతానుడు నీ మీదకు వదులుతున్నాడు. ఒక్కొక్క బాణం వదిలినట్టు సాతానుడు నీ మీదకే వదులుతున్నాడు. అవి లోక సంబంధమైనవి. అవి ఏంటండి? అయ్యి లోక సంబంధమైనవి. సిన్ టు అట్రాక్షన్ అనగా ఈ పాపములో పడకుండా, దానికి ఆకర్షించబడకుండా యూత్ అంతా ఏం చేయాలి? పాపాన్నే జయించాలి. ఇందులో రెండోది ఏంటంటే వేస్ట్ఫుల్ లైఫ్. ఈ యువకులు ఎక్కువగా వారి సమయాన్ని ఏం చేస్తారంటే వేస్ట్ చేసేస్తూ ఉంటుంటారండి. కొంతమంది ఫ్రెండ్స్ వల్ల, కొంతమంది రకరకాల వాటి వల్ల. దీన్నే వెయిన్ లైఫ్ అంటారు, వ్యర్థమైన జీవితం. వేస్ట్ఫుల్ అండ్ వెయిన్ లైఫ్, వ్యర్థమైన జీవితం అండి. ఈనాడు జీవితాన్ని వ్యర్థం చేసుకోవడానికి ఎంతో దూరము, ఎక్కువ కాలం అక్కర్లేదు. సోషల్ మీడియా ఉంది. అవర్స్ ఆఫ్ అవర్స్ టైం ఏం చేస్తున్నాం? సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాం. అది ఫేస్బుక్ అవ్వండి, ట్విట్టర్ అవ్వండి, ఇంకోటి అవ్వండి, ఇన్స్టాగ్రామ్ అవ్వండి, ఏదైనా ఒకదాన్ని ముట్టుకుంటే వాడు అక్కడి నుండి వదలడు. స్క్రోల్ చేయి. నువ్వు ఎంత స్క్రోల్ చేస్తే నేను నిన్నంత డౌన్ చేసేస్తాను. నీ ఆలోచనలు మార్చేస్తాడు. ఎడిక్షన్ అయిపోతుంది. ఎడిక్ట్ అయిపోతావు నువ్వు దానికి. ఎడిక్ట్ అయిపోవటమే కాకుండా ఆలస్యంగా నిద్రపోతావు. లేట్ నైట్ స్లీపింగ్. చాలామంది యువకులు అలాగే ఉంటున్నారు. ఆలస్యంగా నిద్రపోతున్నారు. ఎందుకంటే మా అమ్మ చూడట్లేదు, మా నాన్న చూడట్లేదు, ఎవరో చూడట్లేదు, నేను ఈ సెల్ ఫోన్లో పలానా రీల్స్ చూస్తున్నాను, పలానా మూవీ చూస్తున్నాను, పలానాది చూస్తున్నాను. అలాగే నీకు టైం తెలియకుండా ఒకరోజు 12 చేస్తే, మరుసటి రోజు 1 గంట చేస్తే, తర్వాత రోజు 2 చేస్తే చివరికి నీ ఆరోగ్యం పోతుంది,
నువ్వు ఉదయాన్ని ఎప్పుడు లెగుతున్నావు? మధ్యాహ్నం 12 గంటలకు లేచి బ్రష్ చేస్తున్నావు. తప్పది. సాతానుడు వేస్తున్న ఉరది, సాతానుడు వేస్తున్న ఉచ్చది. మరి అలా చేస్తూ ఉన్నప్పుడు నీకు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా? నైట్ లేటుగా పడుకున్నావు, ఉదయం లేటుగా లేచావు, నీకు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ ఏమో ఎంత మాత్రమో ఉండదు. నువ్వు ఐఏఎస్ చదవాలనుకున్నావు, కలెక్టర్ అవ్వాలనుకున్నావు, చివరికి బిల్లు తీసే బిల్డింగ్ కలెక్టర్ కూడా అవ్వు నువ్వు. ఇంకా దారుణమైంది ఏంటంటే వల్గర్ కంటెంట్. ఏముంటుందండి? వల్గర్ కంటెంట్. పూర్వకాలం పాపం చేయాలంటే ఎక్కడికో దూరంగా పోవాలి, టౌన్కి పోయి ఏదో సినిమా చూసి ఫలానా సినిమా అని చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ దుస్థితి లేదు. పాపమే నీ చేతిలో ఉంది. ఏముంది? పాపం నీ చేతిలో ఉంది. నీ చేతిలో ఉన్న ఆ పాపపు ఆయుధము నీ బ్రతుకుని సర్వం నాశనం చేసేస్తుంది. ఒక విషయము, నైఫ్ ఉంది, కత్తి. మీ ఇంట్లో కత్తి ఉంటుంది కదండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కత్తి మంచిదా చెడ్డదా? కత్తి మంచిదా చెడ్డదా? కత్తి దాని గుణం ఏంటంటే కట్ చేసే గుణం. కత్తి గుణం ఏంటి? కట్ చేసేది. కత్తి మీ ఇంట్లో ఉండి నువ్వు ఉపయోగిస్తే నువ్వు కూరగాయలను కట్ చేసి రుచికరమైన ఆహారం వండుతావు. అదే ఒక దొంగోడికి కత్తి దొరికిందంటే వాడు పీకలో కట్ చేస్తాడు. కత్తి మంచిదే, ఆలోచన మాత్రం మారుతుంది. అలాగే నీ జీవితంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఆ చెయ్యాలనుకున్న దాన్ని చేయకుండా సాతానుడు ఇలాంటివన్నీ పెడతాడు. అంత మాత్రమే కాదు, టాక్సిక్ కామెంట్స్ చూస్తూ ఉంటుంటావు. నువ్వు నీకు నచ్చింది ఒకటి ఉంది, దాని కింద ఎవడో ఒకడో కామెంట్ పెడతాడు. పెడితే నీకు పౌరుషం వస్తుంది. నాకు నచ్చినోడి మీద ఎలాంటి కామెంట్ పెడతావా? టాక్సిక్ కామెంట్స్ అంటారు. అది ఆ కామెంట్కి నువ్వు మరలా రివర్స్లో వాడితో పోరాడుతూ ఇంకో కామెంట్ పెడతావు. ఇది ఆలోచన. కాబట్టి మన జీవితము లాస్ అయిపోతుంది, లూజ్ అయిపోతుంది. దీనివల్ల రిలేషన్షిప్స్ దెబ్బతింటాయండి. మన బంధాలు పోతాయి. ఫోన్ వల్ల, సోషల్ మీడియా వల్ల ఎంతమంది తల్లిదండ్రులతో సరిగా మాట్లాడకుండా వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే వీళ్ళకి ఏదో పని ఉన్నట్టు లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటారు. తల్లిదండ్రులతో సంబంధం ఉండదు, పెద్దవాళ్ళతో సంబంధం ఉండదు. ఇది ఏదో లోన ఉద్ధరిస్తున్నట్టు, ఆమె ఏదో లోన ఉద్ధరిస్తున్నట్టు. ఏం పోయిందంటే ఇక్కడ రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోయాయి. యువత చాలా 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 ఆలోచించవలసిన స్థితి. రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోయాయి, ఫ్యామిలీతో సంబంధాలు తెగిపోతున్నాయి, మంచి ఫ్రెండ్స్ దూరం అయిపోతున్నారు, రిలేటివ్స్ కూడా దూరం అయిపోతున్నారు. ఎందుకంటే నువ్వు లెక్క చేయవు కదా. ఏదన్నా పిన్ని, చిన్నానా, ఆంటీ అని మాట్లాడితే కదా. నువ్వు ఎడిక్ట్ అయిపోయావు. ఆ ఎడిక్ట్ అయిన దానికోసం బట్టి నువ్వు వాళ్ళని హలో వచ్చారా, బాగున్నానంటే డోర్ తీసుకోవటం, లోపలికి వెళ్ళటం, పక్కనే వేసేసుకోవటం. దిస్ ఈజ్ వెరీ రాంగ్ యాటిట్యూడ్. యూత్కి సాతానుడు చేస్తున్న వలిది. అందుకే ఇవన్నీ వేస్ట్ లైఫ్కి లీడ్ చేస్తూ ఉన్నాయి. ఈ సిన్నులో ఇది కూడా ఒక భాగం. ఇక మూడవది ఏంటంటే స్పిరిచువల్ డౌన్ఫాల్ వచ్చేస్తుంది. సాతానుడు ఈ విధంగానూ కూడా పడగొట్టాలని చూస్తాడు ఇవన్నీ అలవాటు చేసిన తర్వాత. ఏమిటది? నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాడు వాడు? బడాల కిందకే పడగొడతాడు. అందరికంట ముందొచ్చి చర్చిలో పనులు చేస్తూ ఉండేదాను. ఇప్పుడు నిద్ర ఉండలేదుగా,
రాలేవు. అందరికన్నా ముందు వచ్చి ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాను. ఈలోగా అందరూ వచ్చేవారు. ఇప్పుడు ప్రేయర్కి నీకు మనసు రాదుగా, బైబిల్ చదవలేవు. ఎందుకంటే బైబిల్ వాక్యాలు నీతో మాట్లాడేస్తూ ఉంటుంటాయి, నీకు భయం, చదవలేవు. ఈ విధంగా స్పిరిచువల్ లైఫ్ కొంచెం కొంచెం తగ్గిపోయి ఒక వారం చర్చికి రాకుండా పోతే పర్లేదులే అనుకుంటావు. అక్కడితో ఆగదది. మరుసటి వారం నిన్ను దేవుని సన్నిధికి దూరం చేసేస్తుంది. ఆత్మీయంగా బలహీనలను చేసి సాతానుడు మిమ్మల్ని చావు దెబ్బ కొడతాడు. కాబట్టి నువ్వు తీసుకున్న నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉండాలి. సంసోన్ అని బలవంతుడని చెప్పుకున్నాం కదా, అతనితో దేవుడు ఒక గొప్ప పని చేయాలనుకున్నాడు. కానీ అతను బలమైన వాడే, కానీ నియంత్రణ లేక పడిపోయాడు. నియంత్రణ లేదు, కంట్రోల్ లేదు సంసోన్లో. చాలా బలం ఇచ్చాడు దేవుడు. బలం అంటే ఏంటి? టాలెంట్. అతని బలం, అతని టాలెంట్ ఏంటి? బలం. అది దేవుని రాజ్యాన్ని కట్టడానికి, ఫిలిస్తీన్లు పడగొట్టడానికి ఉపయోగించాలి. కానీ మనోడు కంట్రోల్ లేని జీవితం, నియంత్రణ లేని జీవితము. ఆ నియంత్రణ లేని జీవితం వల్ల ఈ సంసోన్ ఏమైపోయాడంటే పడిపోయాడు. మనం అలా పడిపోకూడదు. మీరు యూత్, దేవుడు అంటున్నారు, మీరు నాకు చాలా విలువైన వారు. ఇక మూడవదిగా, ఆఖరిదిగా చెప్పేసి ముగించేస్తున్నా. చాలా మంది అనుకుంటారు మమ్మల్ని తక్కువగా చూస్తాడు దేవుడు అని మీరు అనుకుంటారు. God does not look down on the young. తక్కువగా చూడ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా. అనుకుంటాం మనము, చాలా మంది అనుకుంటారు మేము ఇంకా చిన్నపిల్లలమండి. వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, ఆ చిన్నపిల్లలు అయ్యగారు, ఇంకా వాళ్ళకి ఏం తెలుసండి, వస్తారండి, మరలా వచ్చే వారం వస్తారండి. ఇలాగ అలవాటు అయిపోయిన తర్వాత, ఈ వయసు వచ్చిన తర్వాత వాడి జీవితము పెడమార్గంలోకి పోతుంది. ఒక తోట ఉండేది, ఆ తోటలో రసాల మామిడికాయలు ఉండేవి. బంగినపల్లి మామిడికాయలు ఏమో చెక్కలు కోసుకొని తినాలి. అలా తింటేనే దాని రుచి. రసాల మామిడికాయ చెక్కలు కోసుకుంటే రసం అంతా కిందకే. ఆ రసాల మామిడికాయ మేము తీసుకుని అది తింటా ఉండేవాళ్ళము. ఆ రసమంతా తిని లాస్ట్కి తెల్లగా టెంకగా కనపడే వరకు కూడా తినేసేవాళ్ళు. దీని అర్థం ఏమిటంటే, మీరు శక్తివంతమైన వారు, మీరు చాలా బలమైన వారు. సాతానుడి చేతిలో మీరు పడినప్పుడు వాడు మీరులో ఉన్న ఆ రసాన్నంతా ఈ యవ్వన ప్రాయంలో ఉన్న ఆ ఆలోచనని, ఆ స్థితిని అంతా వాడు దొంగిలించేసి చివరికి మిమ్మల్ని వదిలిపెట్టేస్తాడు. మేము వాడి చేతిలో పడితే వాడు పీల్చి పిప్పి చేసేస్తాడు మమ్మల్ని. మేము వాడి చేతిలోకి వెళ్ళకు అనుకుంటాము. దేవుడి దగ్గరికి వెళ్ళే సామర్థ్యం నాకు లేదండి, వయసు లేదండి, మేము తక్కువ, మేము చాలా బచ్చాలం, చిన్నపిల్లలం, మాకు తక్కువ అనే ఆలోచనలు తల్లిదండ్రులకు వచ్చినా నీకొచ్చినా అది రాంగే. దేవుడు నీ క్వాలిఫికేషన్ మాత్రం చూడడు. నువ్వు చిన్నోడువా, పెద్దోడువా, ఎలాంటోడువా, నీ క్వాలిఫికేషన్ చూడడు. దేవుడు ఏం చూస్తాడంటే నీ అవైలబిలిటీని చూస్తాడు. ఏం చూస్తాడు? అవైలబిలిటీ. నువ్వు సిద్ధపడి ఉన్నావా, నువ్వు రెడీగా ఉన్నావా, నువ్వు దేవుని కొరకు ఉన్నావా? అవైలబిలిటీ కావాలి దేవుడికి. ఇర్మియా గ్రంథం రాశాడు కదండి, విలపించే ప్రవక్త అని మనందరికీ తెలుసు. ఆయన చిన్నతనంలోనే దేవుడు పిలిచాడు. ఇర్మియా అంటున్నాడు, ఐ ఆమ్ ఎ చైల్డ్, నేను బాలుణ్ణి. యూత్ అయిన మీకు దేవుడు ఒక పిలిపించాడంటే మీరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడున్న మిమ్మల్ని రెండు రకాలుగా, రెండు రీతిలుగా ఆయన సైనింగ్ చేస్తున్నాడు. ఒకటేమిటంటే మీ కెరీర్ని ఎదిగించటానికి. నువ్వు కెరీర్లో ఏమవ్వాలనుకుంటున్నావో అది దేవుడికి చెప్పుకుంటావు.
దేవుడు చెప్పుకుంటున్నప్పుడు మీ కెరీర్ని ఆయన ఎదిగిస్తూ ఉంటాడు. రెండవది ఏమిటంటే నిన్ను దేవుడు సేవలోకి తీసుకురావటం అంటే మాస్టర్ గారి లాగా, మరి సునీల్ పాస్టర్ గారి లాగా, నాలాగా మీరు వచ్చి వాక్యం చెప్పేటి కొంతమందికి ఆ టాలెంట్ ఇష్టం, ఆయన చిత్తం. అందరూ ఇలాంటి సేవకు వచ్చేయాలని కాదు. దేవుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క ప్రతి పనిలోనూ కూడా నిన్ను నియమించుకోవాలని ఆయన ఆశతో నిన్ను సైన్ చేస్తూ ఉంటాడు. అంటే రెండు రకాలుగా చేస్తాడు. ఒకటి ఏమిటి? నీ కెరీర్. రెండవది ఏంటంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళిన నువ్వు దేవుడికి సేవ చేయాలి. దేవుడికి సేవ చేయాలి. ఇప్పుడు ఇర్మియాని పిలిచినప్పుడు ఇర్మియా అంటున్నాడు, ఐ యామ్ ఎ చైల్డ్, నాకు సామర్థ్యం లేదు. మీ భాషలో చెప్పాలంటే అంత లేదండి అన్నట్టు. ఇర్మియా దేవుడితో అదే అంటున్నాడు, అంత లేదు సార్ అంటున్నాడు. మనము కూడా అలాగంటాం కదా. అప్పుడు దేవుడు అంటున్నాడు, డోంట్ సే ఐ యామ్ ఎ చైల్డ్, నేను బాలుడిని, నేను ఈ పని చెయ్యలేను అని నువ్వు అనవద్దు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన చెయ్యి చాపి, ఆయన నోటిని ముట్టి, ఆయన్ని అభిషేకించి ఆయనకి సామర్థ్యం ఇచ్చేశాడు. ఒకవేళ నీ కెరీర్లో నువ్వు ఏది కోరుకుంటున్నావో ఆ కోరికను దేవుడు ఎదుట నిజంగా విజ్ఞాపన చేస్తే ఆయన చెయ్యి నీ మీదకి వస్తుంది. డాక్టరా, ఇంజనీరా, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, దేవుని సేవకుడా, ఆయన చెయ్యి చాపి ఇప్పుడు నిన్నే ఎంచుకుంటాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో ఈ చదవబడిన వాక్య భాగంలో ఏమున్నాయంటే 4 తీసేరు అబ్బాయి అంటున్నాడు. ఏమంటున్నాడు? 4 ఉన్నాయి. నీలో చెడివి 4 ఉన్నాయి. ఆ 4 ఏం చేయాలి? తీసేయి. ఇంకొక 2 ఉన్నాయి. ఆ 2 నువ్వు చేసేయాలి అంటున్నాడు. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్తున్నప్పుడు ఎలా కనుక్కోవాలి? 4 తీసేయాలా, 2 చేసేయాలి. పెరికివేయుటకు, రూట్ అవుట్ ద బ్యాడ్. మనలో ఎన్నో బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి, చెడు అలవాట్లు ఉంటాయి. ఆ చెడు అలవాట్లని ఏం చేయాలి? పెరికివేయాలి. నరికెత్తే మరలా మొలకెడుతుంది. నరికెత్తే మొలకెడుతుంది. పెరికివేయటం అంటే రూట్ అవుట్, ఏర్లతోటే తీసేయాలి. పెరికివేయాలి. పాపపు బంధాలుంటాయి, వాటిని పెరికివేయి. చెడు స్నేహితులు ఉంటారు, వారిని వదిలివేయి. బ్యాడ్ సోషల్ మీడియా ఉంటుంది, దాని నుండి బయటపడు. ఇవి పెరికివేయాలి దేవుడు నిన్ను వాడుకోవాలంటే. ఇక రెండవది ఏంటంటే పడదోయాలి. ఏంటంటే అది పుల్ డౌన్ ప్రైడ్. పడదోయాలి. ఏముంది? గర్వం ఉంది నీలో. లూసిఫర్ గర్వంతో ఉన్నందుకే కదా పడదోయబడ్డాడు. అంత టాలెంటు, అంత గొప్ప వరాలు ఉన్నవాడు. గర్వం ఉంది. చాలామంది అనుకుంటారు వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువండి అంటారు. నో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వితౌట్ గాడ్ ఇట్ ఈజ్ రాంగ్. దేవుడు లేకుండా నీకు నువ్వే తీసుకునే ఆ నిర్ణయము అది చాలా రాంగ్. దాన్ని పడదొయ్యాలి. కొంతమందిలో ఏముంటుందంటే అహంకారం ఉంటుంది. నేను అందంగా ఉన్నాను, నాకు టాలెంట్స్ ఉన్నాయి, ఇవి దేవుడి దగ్గర కుదరవు. ఎంత టాలెంట్ ఉన్నవాడన్నా రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళలో ఏం తీసేసుకోలేదు? అహంకారం తీసేసుకోలేదు. ఇక మూడవది ఏంటంటే నాశనము చేయాలి. డిస్ట్రాయ్ సిన్. పాపాన్ని ఏం చేయాలి? నాశనం చేయాలి. జోసెఫ్ ఉన్నాడు పోతీఫర్ ఇంట్లో. పోతీఫర్ భార్య జోసెఫ్ని టెంప్ట్ చేసేస్తుంది. అది పాపమని జోసెఫ్కి తెలుసు. నా దేవుని ఎదుటి నేను ఈ దుష్కార్యము చేయలేదు. ఎలా చేయగలను? ఆ టెంప్టేషన్ని, ఆ శోధనను జయించగలిగాడు జోసెఫ్. అందుకే ఐగుప్తు దేశాన్ని ఏలగలిగాడు. దేవునికి స్తోత్రము కలుగుగాక.
యువతగా మీరు శోధనను జయించగలిగితే దేశాలను ఏలికగా మిమ్మల్ని మార్చేస్తాడు, సంస్థలను ఏలికగా మిమ్మల్ని మార్చేస్తాడు, వ్యవస్థలను ఏలికగా మిమ్మల్ని మార్చేస్తాడు. మీరు అనేక మందిని ప్రభావితం చేసేస్తారు. ఇక తర్వాత దానియేలు ఉన్నాడు. చెరపెట్టబడిన యూదుల్లో ఒక యువకుడు. అక్కడ పనివారు దానియేలుకి చెప్పారు, అయ్యా ఇది రాజు భోజనం, ఇదే పెట్టమన్నారు. రాజు అంటే నో, మాకు వద్దు, ఎందుకంటే అది అపవిత్రమైనది, అది మత్తు కలిగించేది, అది మనిషిని నిలువునా పాపంలో ఉంచేది. కాంప్రమైజ్ అవ్వలేదు. దానియేలు వారితో కాంప్రమైజ్ అవ్వలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కాంప్రమైజ్ అయిపోయారు. షద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు మాత్రం కాంప్రమైజ్ కాలేదు. కాబట్టి దానియేలు రాజు తర్వాత రాజుగా ఆ ప్రాంతం అంతటనే ఏలుబడి చేశాడు. ఇక లాస్ట్గా ఏమిటంటే కూలదోయాలి, బ్రేక్ రాంగ్ ఫౌండేషన్స్. మన ఇంటిలో, సమాజంలో ప్రతి చోట రాంగ్ ఫౌండేషన్స్ ఉన్నాయి. తప్పుడు నమ్మకాలు, తప్పు బిలీఫ్స్ ఉన్నాయి, రాంగ్ బిలీఫ్స్ ఉన్నాయి. సత్యమైన, జీవమైన, మనల్ని నిలబెట్టగలిగే వాక్యాన్నే మనం చెప్పి బలపరచాలి. తర్వాత చూస్తే వరల్డ్లీ మైండ్ సెట్, ప్రపంచం మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. దేవుని పిల్లలుగా, ఆయన ప్రేమించే యూత్గా మీ మైండ్ సెట్ దేవునికి సంతోషం కలిగించేదిగా ఉండాలి. ప్రపంచం మైండ్ సెట్ ఏంటి? కోడిపందాలకు వెళ్దామా, సంబరానికి వెళ్దామా, రికార్డింగ్ డ్యాన్స్ చూద్దామా? ఇది మీకు కాదు, ప్రపంచంలో ఉన్నవాళ్ళు. వీటిని నాశనం చేయాలి. తర్వాత ఫేక్ ఐడెంటిటీ, కొంతమందికి అనవసరమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేని దర్పాన్ని ప్రదర్శించటం, అది కూడా కూలదోసేయాలి. ఇర్మియా పెరికేశాడు, పడదోశాడు, నాశనం చేశాడు పాపాన్ని. అలాగే కూలదోసేశాడు. కొత్త భవనం కట్టాలంటే మీరు ఆలోచించండి, కొత్త భవనం కట్టాలంటే ఏం చేయాలి? పాతది మరలా తీసేయాలి, పాత భవనాన్నే తీసేయాలి. అలాగే తన యొక్క జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి పాతదైన తన జీవితాన్ని కూల్చేశాడు, శుభ్రం చేసుకున్నాడు, సెట్ అయిపోయాడు. లాస్ట్కి సెట్ అయిపోయి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే కట్టాడు. 2 కట్టాలని చెప్పాను కదా, 4 తీసేయాలి, 2 చేసేయాలి. కట్టుటకు, బిల్డ్ గాడ్లీ చర్చ్, తన తానే దేవుని ఆలయముగా మార్చుకున్నాడు. దేవుని ఆలయంగా మీరు మార్చుకోవాలి. దేవుడికి ఇష్టలు అవ్వాలంటే ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా, మీ క్యారెక్టర్ని దేవుడికి అనుకూలంగా మార్చుకోవటం ద్వారా, మినిస్ట్రీ, దేవుని యొక్క పరిచర్య చేయటం ద్వారా, లీడర్షిప్, మీరు లీడర్లు కావాలి. ఆరాధన చేయడానికి, ప్రార్థనా బృందాన్ని నడిపించడానికి, యూత్ని నడిపించడానికి మీరు లీడర్లు కావాలి. బయట ఏ ఉద్యోగం చేసుకో, సంఘమునకు వచ్చి మాత్రం నువ్వు దేవుని పని చేయాలి. అలా చేసినప్పుడు నువ్వు కట్టబడతావు. నీ ద్వారా నీ కుటుంబము, నీ యొక్క సమాజము కట్టబడుతుంది. రెండవది నాటుటకు, ప్లాంట్ గాడ్స్ పర్పస్. నాటాలట. మనం ఏమి నాటాలి? సువార్త అనే విత్తనాన్ని, ప్రేమ అనే విత్తనాన్ని, విశ్వాసం అనే విత్తనాన్ని, రివైవల్, ఉద్యమం అనే విత్తనాన్ని నాటి దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఎక్కడెక్కడ కట్టాలంటే మనం ఉన్న ప్రతి చోటలోని మన గుండె లబ్డబ్ 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 అని కాదు, మన గుండె గాడ్ 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 అని కొట్టుకోవాలి. అలా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఆశీర్వాదము అనేక మందికి ఆశీర్వాదంగా మారుస్తాడు.